2 గంటల క్రితం ఏమైందో అందరు చెప్పారు, నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ. గల్లీలో లిక్కర్ వ్యాపారం చేసుకోమంటే చెల్లె ఢిల్లీకి పోయి లిక్కర్ వ్యాపారం చేసింది. చెల్లె ఏడ కాలు పెడితే ఏమైందో ఢిల్లీ ఫలితాలు చూపెట్టినాయి. ఆఖరికి ఢిల్లీలో అవినీతి లేకుండా చేస్తాం, ఈ దేశంలో అవినీతి ఉండొద్దని అన్నా హజారే గారు నిరాహార దీక్ష చేసినటువంటి అన్నా హజారే గారి దీక్షా శిబిరంలోకి వెళ్ళి పుట్టుకొచ్చినటువంటి కేజ్రీవాల్ ఇలా పుట్టుకున్న ఇంటికి పోతే అన్నా హజారే గారు ఇప్పుడు టీవీలో మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు, డబ్బు, మద్యం, అత్యాశ, అవినీతి ఇవి కేజ్రీవాల్ కొంప ముంచినాయి అని అన్నా హజారే చెప్పిండు. తెలంగాణ గల్లీలలో ఏ లిక్కర్ దందానైతే టిఆర్ఎస్ బీఆర్ఎస్ కి సిఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించిందో అదే లిక్కర్ దందా అదే చెల్లె చేయి పోయి ఢిల్లీలో కేజ్రీవాల్ నెత్తి మీద కూడా చేయబెట్టింది. 2 ఆడ ఢిల్లీ కూడా పోయిందంటే జస్ట్ బికాస్ ఆఫ్ అవినీతి తప్ప ఇలా ఆమ్ ఆద్మీ పార్టీకి ప్రజలు తిరస్కరించడానికి ఉన్నటువంటి ఒకే ఒక కారణం వాళ్ళు చేసిన అవినీతి. ముఖ్యమంత్రి అవినీతి, ఉప ముఖ్యమంత్రి అవినీతి, మంత్రులంతా కూడా అవినీతిలోనే కూడుకొని పోయినారు. అందుకనే ఇలా ఢిల్లీ ప్రజలు ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం తగ్గాలంటే అది ఒక నరేంద్ర మోడీ గారితో సాధ్యమవుతుందని. ఎట్లయితే ఢిల్లీలో 12 సంవత్సరాల కేజ్రీవాల్ పాలనకి చరమగీతం పాడినరో ఈడ కేసీఆర్ పాలనకి చరమగీతం పాడి వచ్చిన కాంగ్రెస్ మార్పు తెస్తాం అంటే ఏం మార్పు వచ్చిందో మా రిటైర్డ్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఆలోచించాలి. మార్చి 2024 నుంచి ఇవాళ దాకా దగ్గర 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయినరు. ఎంతమంది అన్నారు? 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు మార్చి 2024 నుంచి ఇవాళ దాకా రిటైర్డ్ అయినరు. టీచర్ ఉండొచ్చు, లెక్చరర్ ఉండొచ్చు, ఇంకే రకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగైనా కొలువు చేసేటప్పుడు నెలకింత పైసలు దాచిపెట్టుకుంటే పిఎఫ్ రూపంలోనో గ్రాట్యుటీ రూపంలోనో రిటైర్డ్ అయినాక వస్తే బాగుపడతాం, కుటుంబాన్ని ఆదుకుంటామని దాచిపెట్టుకున్న 8,000 మంది సుమారు ఉద్యోగస్తుల దాచిపెట్టుకున్న పైసలు ఈయన ఇత్తలేడు. ఎవరు? రేవంత్ రెడ్డి. మాటలు గట్టిగా చెప్తాడు, ఢిల్లీకి పోయి చేతులు విసుకుంటే చెప్పిండు నాకు రాహుల్కి సంబంధాలు మంచిగున్నాయని. మనం చెప్పినామా బాగలేవని? దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు ఉన్నది. కుర్చీ కుడి సైది కూర్చున్నాడు ఎత్తుకపోతాడా, ఎడమ సైది కూర్చున్నాడు ఎత్తుకపోతాడా ఎరకలేని పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. 14 నెలలలో 8,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ అయితే ఒక్కలకు కూడా పెన్షన్ లేదు, గ్రాట్యుటీ లేదు, వాళ్ళు దాచుకున్న పైసలు వాళ్ళకి ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. పోయినోడు నిరుద్యోగుల పొట్టగొట్టి నిర్ణయం తీసుకున్నాడు. 58 ఏళ్లకు ఉన్నటువంటి రిటైర్మెంట్ వయసుని 61 ఏళ్లకు కేసీఆర్ అంటే ఆయన పెంచిండు. ఎందుకు పెంచిండు? ఇగో రిటైర్డ్ అయితే ఏడాదికి 10,000 మంది రిటైర్డ్ అవుతారు. ఈ రిటైర్డ్ అయిన వాళ్ళకి డబ్బులు ఇవ్వాలంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవని 3 ఏళ్లు నూక్తే అవతల వచ్చిన కర్మ వాడి సాగు వాడు చస్తాడని వాడు 20,000 కోట్లు వదిలేసిపోయిండు. వీళ్ళు ఆలోచిస్తున్నారట కాంగ్రెస్ వాళ్ళు, మనం కూడా పనిచేద్దాం, ఈ 61ని 65 చేసినామనుకో ఇంకా 4 ఏళ్ల దాకా మనం ఎవరికి ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు, 20,000 కోట్లు మిగులుతాయని ఆలోచిస్తున్నారు. ఇట్లాంటి చిల్లర నిర్ణయాలు ఈ దేశంలో చదువుకున్నటువంటి, ముఖ్యంగా మన రాష్ట్రంలో చదువుకున్నటువంటి అనేక మంది యువకుల ఉద్యోగ అవకాశాల మీద ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి దయించి గ్రాడ్యుయేట్ పెద్దలందరూ కూడా ఆలోచించుండ్రి. వయసు పెంచాలా, వయసు పిల్లల కొలువులు కావాలన్నా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఈ రాష్ట్రంలో ఓడిపోయిన తర్వాత కేటీఆర్ అనే ఆయన ఒక టీవీ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ చెప్పిండు. ఏం చెప్పిండు? మేము 30 మెడికల్ కాలేజీలు పెట్టి తప్పు చేసినాం, 300 యూట్యూబ్ ఛానల్ పెట్టుకుందాం అనుకున్నాడు. ఇలా ఆయనే అదే పని చేస్తున్నాడు. అమెరికాకి వెళ్ళి, కెనడాకి వెళ్ళి, దుబాయ్కి వెళ్ళి, వేరే రాష్ట్రాలకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని పిట్ట కథలు పెట్టుకుంటూ బయలుదేరిండు యువరాజు. ఇలా ఢిల్లీ ఫలితాల మీద ఓ మాట మాట్లాడిండు. ఏమన్నాడు? రాహుల్ గాంధీ సపోర్ట్ చేస్తే ఢిల్లీలో బీజేపీ గెలిచిందని చెప్పిండు.
మార్చి 3వ తారీఖు నాడు ఏం చెప్పాలి కేటీఆర్ నువ్వంటే నేను ఇవాళ చెప్తున్నా. ఎందుకంటే నీకు ముఖం లేదు, క్యాండిడేట్లు లేరు, నీకు సూరత్ లేదు. మీ అయ్యా ఇదే నియోజకవర్గంలో ఎమ్మెల్యే, 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి, 10 సంవత్సరాలు ఉద్యమాన్ని నడిపించిండు. మీ అయ్యా ఇదే కరీంనగర్, మెదక్, ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ, టీచర్స్ ఎమ్మెల్సీ పరిధిలో గజ్వేల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. నువ్వు సిరిసిల్ల ఎమ్మెల్యే, నీ బావ సిద్దిపేట ఎమ్మెల్యే. ఇంతమంది ఉన్న కాడ చెప్తాడు కదా ముచ్చట. మే 17వ తారీఖు నాడు మేము కరీంనగర్ లో గర్జన పెడితే కరీంనగర్ కథన ఉత్సాహం చూపెట్టింది అంటాడు. నేను అడుగుతున్న కేసీఆర్ ని, ఇవాళ కరీంనగర్, నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్లకి నీకు క్యాండిడేట్లు కరువైరంటే అయ్యా తుపాకీ రావడా ఒకసారి ఆలోచించు అని చెప్తా ఉన్నా. మార్చి 3 నాడు నువ్వు ఏం పెట్టాలంటే మా బీఆర్ఎస్ వాళ్ళందరూ బీజేపీ కోటేసి గెలిపించిర్రని ఓ దొంగ కబురు చెప్పేందుకు ఏళ్ళ కథలు తయారు చేసుకుంటుండ్రు. ఏరి క్యాండిడేట్లు బంగారు తెలంగాణ చేసినావు కదా, కాంగ్రెస్ వాడు కనబడితే కట్టెలు పట్టి కొడతారంటున్నావు కదా, మరి నీ బీఆర్ఎస్ వాడు ఏడి ఎందుకు లేడు అంటే వాళ్ళకి ముందుగానే కనబడ్డది. వాళ్ళకి చెల్లె ఏడకాలు పెడతాడా? కేజ్రీవాల్ ఓడిపోయినట్టు కేసీఆర్ కో చరిత్ర ఉంది, జర్ర వెనుకకు చూడు. కేసీఆర్ పోయి ఒడిశాలో నవీన్ పట్నాయక్ కలిసిండు, గెలిచిండా? ఓడిపోయాడు. కేసీఆర్ పోయి కేజ్రీవాల్ గెలిచిండా? మహారాష్ట్రకు పోయి మీటింగులు పెట్టి ఉద్దవ్ ఠాకరేని గెలిచిండా? అట్లా కేసీఆర్ పోయి ఎవరెవరినైతే కలుసుకుంటూ వచ్చిండు, అంతకుముందు కుమారస్వామిని గెలిచిండా? ఆంధ్రాకు పోయి జగన్ అన్నని గెలిచిండా? ఇంకో 6 నెలల తర్వాత తమిళనాడులో ఎలక్షన్లు అవుతాయి, 6 నెలలకో ఏడాదికో. స్టాలిన్ కూడా కలిసిండు కేసీఆర్. ఏమైతుంది? తమిళనాడు గోవిందా అవుతుంది. సో అందుకని ఇలా ఈడనేమో క్యాండిడేట్లు దిక్కులేరు, వాళ్ళు 7 అడుగు పెడతాడు, ఓడిపోయే పరిస్థితి. ఇక మిగిలింది ఎవరంటే కాంగ్రెస్. ఎన్ని మాటలు చెప్పిండు? 5 డిఏలు ఇస్తా అన్నాడు ఉద్యోగస్తులకి. ఎన్ని డిఏలు? మనం లొల్లి పెడితే, మన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మాట్లాడితే, కిషన్ రెడ్డి గారు మాట్లాడితే ఒక్క డిఏ ఇచ్చి చేతులు దులుపుకున్నాడు. ఎన్ని అన్న? ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఆలోచించాలి. ఇంకా 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. రేపు నిలబడ్డ అభ్యర్థులు డబ్బుల సంచులు పట్టుకొని వచ్చి ఏదో ఒక రకంగా గెలవాలని ప్రయత్నం చేస్తుండొచ్చు. కానీ మీ 4 డిఏలు ఏడికి పోయినాయో ఒక్కసారి ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు ఆలోచించాలి. ఇకపోతే రెండో అంశం, ఇది ఈ రకంగా ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేయడమే కాకుండా గెలిస్తే నెల రోజులలో పే రివిజన్ ఇస్తామని చెప్పిండు ఇదే రేవంత్ రెడ్డి గారు. కనీసం పే రివిజన్ ముచ్చట, వాళ్ళ పే రివిజన్ చేసుకుంటారు, మంత్రుల కాంట్రాక్ట్ బిల్లులు చెల్లించుకుంటారు. కానీ వాళ్ళు మాత్రం ప్రభుత్వ ఉద్యోగుల పే రివిజన్ గురించి ఇయ్యాలదాకా మాట్లాడతలేరు. కానీ ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో లాస్ట్ మంత్ జరిగిన కేంద్ర కేబినెట్ లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ జీతాల పెంపు కోసం పే రివిజన్ కమిటీని వేయాలని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయించింది. చెప్పింది చేసేటువంటి ప్రభుత్వం, ప్రజల కోసం నిలబడేటువంటి ప్రభుత్వం, అంత్యోదయ కోసం నిలబడేటువంటి ప్రభుత్వం, చదువుకున్న వాళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకని విఘ్నులు కరీంనగర్ అంటేనే కొట్లాటాల గడ్డ, పోరాటాలకి పెద్ద పేరు ప్రతిష్టలు కలిగినటువంటి జిల్లా. ఇక్కడి నుంచి ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి 2 గౌరవ అభ్యర్థులు, అంజిరెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గారు, మల్కా కొమరయ్య గారు. కొమరలో చూస్తే చిన్నగా ఉన్నాడని అనుకుంటున్నారేమో మీరు. ఆయన కూడా కొమరం భీమ్ లెక్కనే కొట్లాడతాడు. రేపు గెలిచిన తర్వాత శాసన మండలిలో కొమరం పులిలాగా మారుతాడు. అందుకని ధైర్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులుగా మన ముందుకు వస్తున్నటువంటి మీరంతా అదృష్టవంతులు. 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు, టీచర్స్ ఎమ్మెల్సీ 2 కలిసి వస్తున్నాయి. కాబట్టి దయచేసి ప్రభుత్వ ఉద్యోగుల్ని, ప్రైవేట్ టీచర్లని, ముఖ్యంగా కేజీబీవీ టీచర్లను కూడా కలిసి దయచేసి అందరినీ కన్విన్స్ చేసి, నిరుద్యోగ యువత ఇందిరా పార్క్ దగ్గర గొడవ జరిగితే బండి సంజయ్ గారు, రఘునందన్ రావు పోవాలి, ఎవరు పోలే. రాహుల్ గాంధీ వచ్చిండు, మళ్ళా కనవల్లే. వరంగల్ యూత్ డిక్లరేషన్ పోయింది, అన్ని పోయినాయి. కాబట్టి దయచేసి ఒక్కసారి ఫిబ్రవరి 27వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా టీచర్స్ ఎమ్మెల్సీ,
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఈ రెండింటిలో కూడా ఎంత వేయాలి సీరియల్ నెంబరు? అంజిరెడ్డి గారి పేరు ఎదురుగా, మల్క కుమర గారి పేరు ఎదురుగా 1వ నెంబర్ వేయాలి. ONE1 రాస్తే తప్పవుతుంది, ట్రిక్ కొడితే తప్పవుతుంది, మీరు ఏం చేసినా తప్పవుతుంది. అందుకని ఏం పెట్టాలి? 1 సీరియల్ నెంబర్ 1ని మన అభ్యర్థులు ఇద్దరు ఎదురుగా పెట్టి భారీ మెజార్టీతో గెలిపించి ఇవాళ పొద్దుగల ఎట్లయితే ఢిల్లీలో కార్యకర్తలు మా కష్టం ఫలించింది, 27 సంవత్సరాల తరువాత ఢిల్లీకి పట్టిన శని పోయిందని ప్రజలు ఎట్లయితే ఢిల్లీలో ఆనందపడుతున్నారో రేపట్ల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళ బిడ్డ మొన్నటిదాకా నిజామాబాద్ ఎంపీగా ఉండే ఆమె మొత్తం కుటుంబానికి ఫ్యామిలీ ప్యాక్ ఇద్దామా వద్దా? సంజయ్ అన్న ఫ్యామిలీ ప్యాక్లు ఇయ్యడా మీకు? ఇప్పిద్దాం. సంజయ్ అన్న తోటి టోటల్ ఫ్యామిలీకి ఫ్యామిలీ ప్యాక్ ఇవ్వడానికి మనందరికి ఒక అవకాశం వచ్చింది. కాబట్టి దయచేసి 7 ఎమ్మెల్యేలు ఉన్నాం ఈ నియోజకవర్గాలలో, 4 ఎంపీలు ఉన్నాం. కాబట్టి దయచేసి ప్రతి కార్యకర్త ఇది నా గెలుపు, పార్టీ గెలుపు, నరేంద్ర మోడీ గారి గెలుపు అని చెప్పి పనిచేయాలని చెప్పి మీ అందరినీ కూడా సవినయంగా వేడుకుంటూ అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్.